నారాయణపేట జిల్లా మాకనూరు మండలం వడ్వట్ గ్రామంలో మంత్రి వాకిటి శ్రీహరి పర్యటించారు. నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. మక్తల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. పశుసంవర్ధక శాఖ బడ్జెట్ను గణనీయంగా పెంచామని తెలిపారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు భారీ సబ్సిడీతో పాడి పశువులను పంపిణీ చేసే కొత్త పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. యువత సమయాన్ని వృధా చేయకుండా ఉపాధి రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. మాగనూరు మండలం వడ్వట్ గ్రామానికి విచ్చేసిన శుభ సందర్భంగా నేడు ఈ తమ్ముడు వాకిటి శ్రీహరి ఎప్పుడు మీ ఎంబడి ఉంటాడన్న విషయం మర్చిపోద్దని తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేసుకోవడం మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడిప్పుడే ఈ స్కూల్ బిల్డింగ్ ఉన్నాయి, మీ రోడ్లకు ఉన్నాయి, సిసి రోడ్లకు ఉన్నాయి, డ్రైనేజ్లకు ఉన్నాయి, గ్రామ పంచాయతీకి ఉన్నాయి, మీ అది జగగొడి ఇస్తారంటే ఆడ బస్ స్టాండ్ కూడా అమౌంట్ ఇస్తా. నేనేమంటున్నా ఏం చేసుకున్నా చేసుకోండి. ఇప్పుడు 3 ఏళ్ళు మంచిగా ఉంది. మీ వాడు మంత్రి అయ్యిండు. మనమంతా కలిసి తెలుగు మంత్రుల్లాగా మన ప్రాంతాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాంతం బాగుపడ్డప్పుడే, వ్యవసాయం బాగుపడ్డప్పుడే మీకు అందరూ కూడా నేనే కొత్త జీవం తీసుకొస్తా ఉన్నాం. గతంలో వ్యవసాయ రంగానికి 310 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుండే. ఈ రోజు నా పశుసంవర్ధక శాఖకు 1900 కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకోబోతా ఉన్నాం. 5 శాఖలు కలిపి 5000 కోట్ల బడ్జెట్ తీసుకోబోతా ఉన్నాం. పాడి పరిశ్రమ డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తాం. ఎవరెవరికి వ్యవసాయం ఆధారపడే కుటుంబాలకు పశు గ్రాసాలు పెంచడానికి ఇవ్వడం ఒకటి కాకుండా బీసీలకైతే 50%, ఎస్సీలకైతే 70% సబ్సిడీతో 2 బర్రెలు ఇవ్వాలని కొత్త ఆలోచన తీసుకొచ్చినాం. కంపల్సరీ ఇక్కడ పాల ఉత్పత్తులు పెరగాల. ఈడ ప్రతి ఒక్కరికి పని ఉండాలా. ఈ సొల్లుబాట్లు బంద్ చేయాలి. వాడు పొద్దుగాలైతే చాయ్ డబ్బుల కాడ, కట్టల కాడ కూర్చొని పొద్దుగాల చాయ్ డబ్బుల కాడ, మాంసాలు ఇంకో కాడ కూర్చొని అది లేచి దిగే వరకు అన్ని ఊరంతా మాట్లాడి మందినంతా ఎంచుకొని అవంతా అవసరం వరకు ఈ ప్రాంతం